జననేత జగనన్న ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జగన్ 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 అని జనం ఎందుకంటారు? జగనన్న కోసం జనం పరుగులు ఎందుకు పెడతారు? పేదరిక నిర్మూలన కోసం పాటుపడ్డటువంటి నేత, పేదలను ప్రేమించినటువంటి నేత. పథకం అంటే ప్రచారానికి కాదు, పేదరిక ప్రక్షాళనకి అని నిరూపించినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రం ప్రగతి సాధించాలి అంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించినటువంటి నాయకుడు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి దక్కిందేంటి? అనేక సందర్భాలు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ చేసిందేంటి? 17 మెడికల్ కాలేజీలని జగనన్న తెచ్చిందాక మెడికల్ కాలేజీల ఆలోచనే ఎందుకు రాలేదు మిగిలినటువంటి వాళ్ళకి? 4 పోర్టుల నిర్మాణం, 1100 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఉపయోగించాలనే ఆలోచన జగనన్నకి తప్ప మరొకరికి రాలేదు. అనేక విలేజెస్లో 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, దాదాపు విలేజ్కి ఒక విలేజ్ క్లినిక్, వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో, నాడు నేడు కింద స్కూళ్ళ నిర్మాణం, అనేక ప్రభుత్వ పథకాలని పాదాల చెంతకి ప్రజల వద్దకు తీసుకెళ్ళినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు. నిజం, ఇదంతా కూడా వాస్తవం. ఒకే ఒక్క 5 సంవత్సరాల పరిపాలనలో కరోనా 2 సంవత్సరాలు కాటు వేసినా కూడా 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు. అందుకే పేదలకి జగనన్న అంటే పిచ్చి, ప్రేమ, అభిమానం. వారు రోడ్లపైకి వస్తే జగనన్నని చూడడానికి పరుగులు పెట్టేటటువంటి యువతని మనం ఆపలేనటువంటి పరిస్థితి. ఇది జగనన్నకు మాత్రం సాధ్యమైనటువంటి మార్క్ రాజకీయం. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని కొట్టేసినటువంటి నాయకులు ఒకవైపు అయితే, ప్రజలకి మంచి చేసి మేలు చేసి వారి హృదయాల్లో నిలిచినటువంటి నాయకుడు జగనన్న. అందుకే జగనన్న అంటాడు, పేదల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా మిగలడమే నా ధ్యేయం అని. ఎస్, అలాంటి నేతను మరొకసారి గెలిపించుకుందాం. వారికి ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఊరు వాడల జగనన్న పుట్టినరోజు సందర్భంగా అద్భుతంగా జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.